హాయ్ బ్రో. బిగ్ బాస్ ప్రోమో చూసా? ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమో అయితే చూసేసిన. వీళ్ళైతే ఫిక్స్ అయ్యి వచ్చిర్రన్న. ఏదంటే లవ్ ట్రాక్ నడిపితేనే మనం బిగ్ బాస్ లో ఉండగలుగుతాం అనే ఒక కాన్సెప్ట్ అయితే వీళ్ళలోకి వచ్చేసిన అర్థమైంది. నిఖిల్ సోనియా గట్టిగా సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు మన విష్ణుప్రియ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అరే మనం 4 వారాలైనా ఇంకా బిగ్ బాస్ లోకి వచ్చి లవ్ ట్రాక్ నడపలేదన్న ఒక కాన్సెప్ట్ మీద ఎవడున్నాడు అనగానే పృథ్వీగాడు రెడీ గంగిరెద్దు రాత్రి పాట కూడా పాడింది. అదే పాట పాడి విష్ణుప్రియని పడేసిండు. కానీ విష్ణుప్రియ ఏ కాయన్ అమా రెడ్ కాయ లాంటిది ఎవరు వేసినా పడిపోయింది. అలాంటిది మణికంఠ వేసినా పడిపోయింది. నిజంగా ఆ ఎవరు యష్మి అన్నట్టు ఒక విధంగా పృథ్వీ కంటే మణికంఠ బాగుంటాడు అన్న. చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. కానీ ఆయన చేసే కొన్ని పనుల వల్ల ఏడవడం వల్ల ఆ ఆడోళ్ళకి చేయడం వల్ల కానీ ఆయన వేరే వేలోకి వెళ్ళిపోతాడు. చాలా బాగుంటాడు. పర్సనల్ హైట్ కలర్ అంతా బాగుంటాడు. వీడియో పిచ్చుకోలేక ఆడతాడు. వీడికంటే వాడు చాలా ఆదాయం ఉంది. అన్నిట్లో మణికంఠనే తోపు. అదన్నా ఈ లవ్ ట్రాక్ నడుస్తుంది, సాగుతుంది మీద అలాగా. నిజంగా ఒక సీన్ లో అయితే నాకు అస్సలు నచ్చలేదు అన్న. మణికంఠ అని మనం 5 బాయ్స్ ఉన్నాం, 4 గర్ల్స్ ఉన్నాం అంటే 5 ఏంట్రా 4 ఏంట్రా మణికంఠ ఉన్నాడు కదండి. ఓ మణికంఠ మర్చిపోయా అంట. అట్లా మరి అంత అంటే చేస్తాడు కొన్ని అట్లా అని బయట వాళ్ళు కామెంట్ చేస్తే ఏం లేదన్నా. ఎందుకంటే ప్రజలు చూస్తారు కాబట్టి. కంటెస్టెంట్స్ ఎట్లా కామెంట్ చేశానా, ఖచ్చితంగా నాగార్జున గారు ఈ వారం దాని మీద వాళ్ళందరినీ తిట్టాలి, యాక్షన్ తీసుకోవాలి. ఎవడైతే నవ్విండో వాడు పళ్ళు రాలి వాళ్ళని తిట్టాలి. వాడిని మనిషికి అన్నం తింటున్నా పీ తింటున్నావు అని అనాలి నాగార్జున గారు. అనకపోతే ఏందన్నా అబ్బాయిని నువ్వు అమ్మాయి అని అంటే ఎట్లా హట్ అవుతాడు అన్నవాడు. అసలు అది కరెక్ట్ కాదన్న. చాలా జోకులు వేయాలి కానీ లిమిట్ దాటి జోకులు వేసారన్న. అసలు నచ్చలేదు. మన మణికంఠ కూడా హట్ అయ్యాడు. వాడు అసలుకే హట్ అవుతాడు. అలాంటిది ఈ రేంజ్ లో హట్ చేస్తే ఎట్లా అన్న. మాటలు కూడా పృథ్వీ కూడా మొన్న గేమ్ లో గుడ్ల గేమ్ లో కూడా కొద్దిగా రూడ్ గా అరే నువ్వు ఇట్లా కొడితే ఎడుతావు, నువ్వు ఆడితే ఎడుతావు అంటే నచ్చలేదు. కరెక్ట్ ఎందుకు డల్ అయింది? 9 డల్ అయిపోయింది. చీఫ్ నిఖిల్ నే పెట్టాలంటుంది. ఎందుకమ్మా నిఖిల్ ఏం చేస్తాడమ్మా? కంటెస్టెంట్ గా ఏం చేయట్లే. వాడు సోనియా చుట్టే తిరుగుతాడు. ఆ బెల్లం చుట్టూ ఇక తిరిగినట్టు తిరుగుతాడు. వాడికి ఎందుకు కంటెస్టెంట్? ఎవరికైనా ఇవ్వచ్చుగా. ఇంకా తిప్పి చీఫ్ మణికంఠకి ఇవ్వండి అయ్యా. వాడు కసి మీద మంచి వాడు ఇస్తాడు, వాడికి ఇస్తారు. ఏదో చీఫ్ అవుతాడు వాడు. వీళ్ళందరికంటే మణికంఠనే బాగా అవుతారు అన్న చీఫ్. ఎందుకంటే వాడు కొన్ని రూల్స్ గేమ్స్ పెట్టుకొని వచ్చిండు. నేను చెయ్యాలి, కొట్టాలి అని ఒక కాన్ఫిడెన్స్ మీద వచ్చిండు. వీళ్ళ లెక్క ఏది ఇష్టం వచ్చినట్టు ఎవరికి లైన్ వేద్దాం వాడికి లైన్ వేద్దాం అన్నట్టు రాలేదు. నబీల్ జెన్యూన్ అన్న. అమ్మాయిని ముట్టనోడు, వాడికి మొత్తం లెవెల్ అన్ని చదివి వచ్చినోడు. మాట కూడా మస్తు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అట్లా. తెలంగాణ యాస మంచిగా, తెలంగాణ యాస మస్తు కనెక్ట్ అవుతుంది అన్న మా అందరికి. బాగా ఆడుతున్నాను నబీల్ కి 10/10 టాప్ 2 నబీల్. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నాం అన్న? ఇటు ఆదిత్య బోమ్ అవుతాడని ఉంది. సోనియా కావాలనే ఉంది. సోనియా నామినేట్ కావాలనే ఉంది, ఎలిమినేట్ కావాలనే. నిఖిల్ అయినా పర్లేదన్న. బచ్చాగాడు వాడు. నిఖిల్ కూడా ఏం ఫేస్ ఏదో కవర్ పెట్టుకుని మల్టీ కవర్ పెట్టుకుని ఆడుతున్నాడు. కానీ సోనియా ధ్యాసలో ఉన్నాడు. కానీ వాడు కూడా అవుతుంది. సోనియా పోవాలి కానీ సోనియా పోదన్న. పంపారు ఎందుకంటే లాస్ట్ దాకా గుంజుకొస్తారామని. అది సీత గేమ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చీఫ్ అయిన తర్వాత బాగా ఆడుతుంది అన్న. ఎందుకంటే మొన్న చీఫ్ రాలేదు, బాధపడ్డది. గుడ్డు గేమ్ లో మనోడు ఇయ్యపోయినా కూడా చీఫ్ అయింది. అది బిగ్ బాస్ లో ఎట్లా మ్యాజిక్ జరిగినా కూడా మ్యాజిక్ అయింది, చీఫ్ అయింది. సీతా గేమ్ అయితే చాలా బాగుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది వస్తున్నారు. నీకు ఎవరైనా తెలుసా? ఎవరు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో? రోహిణి గారు వస్తున్నారని తెలుసా. రోహిణిది ముక్క వినాష్ వస్తారు. కామెడీ అయితే యాడ్ అవుతుంది అని అనుకోవచ్చు. వీళ్ళలో కామెడీ అయితే యాడ్ అవుతుంది అనుకోవచ్చు. ఈ కేరళ కుట్టిం బ్యాచ్ కొద్దిగా జరిపి మన తెలుగులో చూసుకోవచ్చు. వీళ్ళు ఇంగ్లీష్ కేరళ కుట్టిం అంటారు. వద్దన్న, మన వాళ్ళు తెలుగులో వచ్చి కామెడీ చేస్తారు. అచ్చ తెలుగు కామెడీ. ఓకే, హిట్ అయితే అన్న. ముందుకు ఇంక్రీజ్ అయితే అయింది. థ్యాంక్ యూ. ఓకే.